హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అల్లం పచ్చడి అండి, చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. రైస్లోకి టిఫిన్స్లోకి సూపర్ కాంబినేషన్ పచ్చడి అండి. అల్లంని శుభ్రంగా క్లీన్ చేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఒక చిన్న బౌల్ అల్లం ముక్కలండి ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకొని సేమ్ బౌల్ తోటి బెల్లం తురుమును కూడా ప్లేట్లోకి యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకొని సేమ్ బౌల్ తోటి చింతపండును కూడా తీసుకోండి. పీచులు విత్తనాలు లేకుండా శుభ్రంగా క్లీన్ చేసి సేమ్ బౌల్ తోటి చింతపండును కూడా తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసుకోండి. ఈ విధంగా మూడింటిని యాడ్ చేసుకొని 1 గంట సేపు ఎండలో పెట్టండి, లేదా ఫ్యాన్ కింద అయినా ఉంచొచ్చండి. ఇలా పెట్టడం వలన చెమ్మ అనేది పూర్తిగా పోయి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి పచ్చడి. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ధనియాలని, 1 టేబుల్ స్పూన్ ఆవాలని, 1/2 టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి. మూడింటిని వేసుకొని సిమ్లో పెట్టేసి లైట్గా ఫ్రై చేయండి. ఇలా లైట్గా ఫ్రై చేసేసి స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండలో ఆరబెట్టిన అల్లం ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. 10 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. అలాగే 1/4 కప్పు కానీ 1 కప్పు కానీ నేను పల్లీల ఆయిల్ తీసుకున్నానండి. పచ్చడి టేస్ట్ బాగుంటుంది. తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పోపు గింజలండి, ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, వీటిని మూడింటిని కలిపి వేసానండి. అలాగే 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలను దంచి యాడ్ చేసుకున్నానండి. 2 ఎండుమిర్చీలను కూడా వేసానండి. కొంచెం కరివేపాకుని అన్నిటినీ వేసుకొని సిమ్లో పెట్టేసి పోపుని ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోండి. పోపు అనేది చల్లారుతుంది. అలాగే స్టవ్ వెలిగించేసి బౌల్ పెట్టేసి 1 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు మనం ఎండలో ఆరబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, ఆ చింతపండుని బాయిల్ అయ్యే వాటర్లో వేసుకొని 2 లేదా 3 నిమిషాల పాటు ఉడకనివ్వండి సిమ్లో పెట్టేసుకొని. ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనివ్వండి. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న ధనియాలు, ఆవాలు, మెంతులు ఉన్నాయి కదండి, వీటిని మిక్సీ పట్టుకోండి. మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టేసి చల్లారిన అల్లం ముక్కలని 20 వరకు వెల్లుల్లి రెబ్బలండి యాడ్ చేసుకొని అల్లంని వెల్లుల్లిని మిక్సీ పట్టుకోండి. కోర్సుగా మిక్సీ పట్టేసి 1/4 కప్పు వరకు కారాన్ని తీసుకుంటున్నానండి. టేస్ట్కి తగ్గ కారం తీసుకోవచ్చండి. అలాగే సాల్ట్ కూడా 3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ అనేది ముందే ఎక్కువ వేయకండి, పచ్చడి అనేది పాడైపోతుంది. మన టేస్ట్కి తగ్గ సాల్ట్ సరిపోకపోతే తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. మనం ఉడకపెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదండి, చల్లారిన తర్వాత యాడ్ చేస్తున్నానండి. అలాగే బెల్లం తురుము కూడా వేసుకోండి. అన్నిటిని ఈ విధంగా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి మెత్తగా. ఈ విధంగా మిక్సీ పట్టేసి మనం ఆల్రెడీ పోపు పెట్టుకున్నాం కదండి అల్లం పచ్చడి కోసం, ఈ పోపులో చల్లారింది కదా ఈ పచ్చడిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. పచ్చడిని పోపులో బాగా కలుపుకొని టేస్ట్కి తగ్గ సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చండి. అంతేనండి, టేస్టీ అల్లం పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి.